హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. దేవా వచ్చి నాగవల్లికి అన్నీ చెప్తారనమాట. హాఫ్ టికెట్ దొరికింది, ఇలా ఉందంటే అందరు మన చేతికి దొరుకుతున్నారన్నమాట. ఆ చిన్ని ఒకటి దొరికేస్తే అయిపోతుంది, మ్యాడీ మన చేతిలో ఉంటాడు అని అంటాడు. నేను గుట్ట ఆ క్షణం ఎప్పుడు వస్తుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బావా అని అంటది. ఆ చిన్ని దొరికిన నెక్స్ట్ సెకండే మ్యాడీ మన ఇంట్లో ఉంటాడు అని అంటాడు. మన టైం నడుస్తుంది నాగవల్లి, మనం అనుకున్నదే జరగాలి. అవును బావా, మన టైమే నడుస్తుంది, మన నాపే ధైర్యం ఎవరికి లేదు. ఈ పెద్ద గుణపాఠమే చెప్పబోతున్నాను బావా అని నాగవల్లి. మధు క్యాంటీన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడవంగానే మన మ్యాడీ అంటాడు, ఊరుకో మధు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను నేర్పిస్తానని చెప్పాను కదా అంటే, ఒకవేళ నేర్పించకపోతే నా పరిస్థితి ఏంటి అని అంటాడు. అలాంటిది ఏం జరగదు మధు, నువ్వు ఎలాంటిదనివో మాకు అందరికీ తెలుసు కదా. ప్రిన్సిపల్ సార్ నమ్మనప్పుడు మేనేజ్మెంట్ నమ్ముతుందా అంటే, నా ప్రయత్నం నేను చేశానని చెప్పాను కదా. ఇంకా 2 గంటలే ఉంది, ఈ 2 గంటలో నేను నిర్దోషి అని నిరూపించకపోతే నాకు హాల్ టికెట్ ఇవ్వరు. నువ్వు ఇలా నెగటివ్గా ఆలోచించకు, పాజిటివ్గా ఆలోచిస్తేనే నీకు మంచి జరుగుతుంది. ఫస్ట్ నీ ఫోన్ ఇక్కడ ఇవ్వు అని ఫోన్ తీసుకుంటాడు మధుది. ఏ నెంబర్ నుంచి అయితే నీకు అమౌంట్ పడ్డదో ఆ నెంబర్కి నేను కాల్ చేస్తాను, ఇక్కడ ఇవ్వు అని అంటాడు. కాల్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నువ్వు ఎవరికైనా కొత్త వాళ్ళకు నీ నెంబర్ ఇచ్చావంటే, లేదు ఇవ్వలేను అంటే, ఈ మధ్య హ్యాకర్స్ వచ్చేసి కొంచెం మాకు ఫోన్ ఇస్తారా, నేను మా వాళ్ళకి చేసుకోవాలి, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు అని ఇలా స్కామ్ చేసి, నువ్వు ఇక్కడే ఉండు, నీ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాలో చూస్తాను వాడెవడో అని మ్యాడీ వెళ్ళిపోతాడు. ఆ షాప్కి వెళ్తాడు మ్యాడీ. వెళ్ళగానే, అంకుల్ మా ఫ్రెండ్కి ఒక చీట్ చేశాడు, అది సీసీ కెమెరాలో చూడాలి, కొంచెం చూపిస్తారంటే, సరే పాప వచ్చి చూసుకో అని అంటాడు. చూసుకొని వాని ఫొటోస్ అన్నీ తీసుకుంటాడు. తీసుకొని ఒక వీడియో చేశాడనమాట. ఫ్రెండ్స్, వీడు మా ఫ్రెండ్ మధుని చీట్ చేశాడు, కొంచెం మీకు తెలుస్తే చెప్పండి అని ఒక వీడియో చేసి ఆ ఫోటోని అందరికీ షేర్ చేయమని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. పోలీస్కి ఫోన్ చేసి చెప్తాడు అన్నమాట. అతను దొరికితే కొంచెం అరెస్ట్ చేయండి సార్ అని చెప్పేస్తాడు. తర్వాత మన దేవేందర్ వన్వ అది వీడియో చూస్తాడు. చూస్తావా మధు పిచ్చి ఎట్లా పట్టిందో వీనికి అంటే, అది ఏం మందు పెట్టిందో ఏమో బావా అని నాగవల్లి. ఆ అమ్మాయిని చూస్తే అలాంటి ఫ్రాడ్ ఏం చేసిండదు, ఎవరో తనని కావాలనే ఇరికించుంటారు అని దేవా. ఎవరు ఇరికిస్తే చేసిన దానికి అనుభవించాలి కదా. మన దేవ పోలీస్కి కాల్ చేసి, మా అబ్బాయి అంటే, అవును సార్ మీ అబ్బాయి కాల్ చేశాడు, నేను ఎలాగైనా అతన్ని పట్టుకుంటానంటే సరే అని చెప్పి పెట్టేశారు. దేవేందర్ వర్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అంటే మ్యాడీ ఇట్లా వైరల్ చేసిన కాక పోలీసు వాళ్ళు హెల్ప్ కిటా తీసుకుంటున్నాడా అని అనుకుంటాడు. తర్వాత నాగవల్లి ఆ పిఏకి చెప్తాడు అనమాట, ఇలా వాడు దొరికిపోయేటట్లున్నాడు, కొంచెం దొరికిపోకుండా వాడిని ఎక్కడైనా ఎస్కేప్ అయ్యేటట్లు చూడు అని చెప్తాడు. ఆ మధుకి మాత్రం అసలు హాల్ టికెట్ రాకుండా చూసుకో అని చెప్తాడు నాగవల్లి. ఒక ఆయన మ్యాడీకి కాల్ చేస్తాడు. కాల్ చేసి, ఇక మీరు వీడియో చేసిన వైరల్ ఆయన ఇక్కడ ఉన్నాడండి, శివాలయం ఆలయం దగ్గర ఉన్నాడు అని అంటే, సరే వస్తున్నాను ఆగండి అని చెప్తాడు. మన మ్యాడీ వాడిని పట్టుకుంటాడు. పట్టుకొని బాగా కొడతాడు, వాడిని బాగా కొట్టేసి వాడిని తీసుకొని వస్తుంటాడు. మన చందు అంటాడు, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది మధు, ఈ 5 నిమిషాల్లో నువ్వు నిరూపించుకోకపోతే నువ్వు ఒకసారి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను అంటే, సరే అని అంటాడు. సార్ నేను ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు సార్, ఎవరికి నేను పేపర్ అమ్మలేను సార్ అని బాగా రిక్వెస్ట్ చేస్తుంది. సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయమ్మా, నేను నమ్మలేను అని అంటాడు. అప్పుడే మన మ్యాడీ వాడిని తీసుకొని వచ్చి, ఇప్పుడు నమ్ముతారు సార్ అని వాడిని తీసుకొని వస్తాడు. ఇతనే సార్, ఇతనే నన్ను ఈ స్కామ్లో ఇరికిచ్చాడు, ఏమైంది చెప్పు అని అంటే, సార్ నేనే సార్ ఆ అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేశాను, అలాగే అందరికీ పేపర్ పంచుతుందని నేను ఇలా చెప్పాను, అబద్ధం చెప్పాను సార్, ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లాగుదామని నేను అట్లా అబద్ధం చెప్పాను అని అంటాడు. ఎవర్రా వాళ్ళు అని అంటే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్, వాళ్ళు డబ్బులు వేస్తుంటారు, మేము రిటర్న్ వాళ్ళకి వేస్తుంటామని అంటే, సార్ ఇప్పుడన్నా మీరు నమ్ముతారా మధు నిర్దోషి అని, తనకు హాల్ టికెట్ ఇస్తారా అంటే, సరే ఇస్తాను అని ప్రిన్సిపల్ సార్. సారీ అమ్మ మధు, నువ్వే తప్పు చేసావని నేను అనుకున్నాను, సాక్ష్యాలన్నీ నీకే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి. మీ ప్లేస్లో ఎవరున్నా అలానే అనుకుంటారు కదా సార్. చంద్రశేఖర్, మధు కాల్ టికెట్ ఇచ్చేసి అతన్ని పోలీసు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయి, పోలీసు వాళ్ళు చూసుకుంటారు అతను ఇంకా ఎవరున్నారో అని చెప్తాడు. అతను పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాడు. మధు హాల్ టికెట్ పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు హ్యాపీనా అంటే, చాలా హ్యాపీ మా మ్యాడీ అని మ్యాడీ నాకు చేసుకుంటాడు. ఆ పోలీస్ అయినా కాల్ చేస్తాడు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా బాబు అంటే, అయిపోయింది అంకుల్ థ్యాంక్స్ అని చెప్తే, నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, మీ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలంటే, మా నాన్నక ఎందుకు అని అంటే, మీరు కాల్ చేసిన తర్వాత మీ నాన్న గిట కాల్ చేశాడు అని చూసావా మా డాడీ ఎంత మంచోడో, నిన్ను కాపాడాలని చూశాడు, మీ డాడీకి నా మీద ఎంత కోపం ఉన్నా నన్ను కాపాడడానికి ట్రై చేశాడు, వెళ్ళి థ్యాంక్స్ చెప్తాం పదా అని లోయి వెళ్తుంటే వాళ్ళ అన్నకి అటు నుంచి వస్తాడు. ఏం చేస్తున్నావు లోయి అసలు నువ్వు అని అంటే, ఎంటెక్ చేస్తున్నానంటే, నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అని నేను అమ్మ ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా, కాల్ చేసే
ట్రిప్కి వెళ్ళానన్నావు, అలాగే ఇంట్లో నచ్చక నేను పీజీలో ఉంటానని చెప్పావు. అవును, ఇంట్లో నచ్చక నేను పీజీలో ఉన్నాను, ట్రిప్కి వెళ్ళాను. అయితే ఆ ఫీజు అనేది నేను అన్నయ్యగా నేను కట్టాలి కదా, మధు వాళ్ళు ఎందుకు కట్టారు అని అంటే, నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో అనుకోని నా ఫ్రెండ్స్కి అడిగాను, వాళ్ళు కట్టారు అని. అమ్మ నేను చాలా కంగారు పడుతున్నావు, నువ్వు అలా పీజీలో ఉండడం మాకు ఇష్టం లేదు, నువ్వు ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటున్నావు, మన ఇంటికి వచ్చేసేయని వాళ్ళ ఇంట్లోనే చదువుకుంటున్నావు, ఇంట్లో నుంచే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు అని వాళ్ళ అన్నయ్య చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ శ్రేయ చూస్తుంది అనమాట వీళ్ళిద్దరిని. ఏంటి లోయి, అతనేంటి నీ మీద అలా అరుస్తున్నాడు అని అంటారు.